ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఊటీలో పండే 3 రకాల ఆకులతో తయారైన బేబర్ టీ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్లో ఇచ్చిన వెబ్సైట్ లింక్తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని రుచి చూడండి. త్వరపడండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, శ్రీరెడ్డి ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులపై నీచమైన వ్యాఖ్యలు చేసిందని కొంతమంది కార్యకర్తలు కర్నూలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో శ్రీరెడ్డిపై 352, 353 BSS, 66 ITA 2008 సెక్షన్ కింద పోలీసులు కేసుని నమోదు చేసి చెన్నైకి వెళ్లి ఆమెను అరెస్ట్ చేసేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. విమలా మల్లిడి అలియాస్ శ్రీరెడ్డి. ఈమె 1984 జూన్ 12న తూర్పుగోదావరి జిల్లాలో కొంకుదారులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి వెంకటరెడ్డి, తల్లి పుష్పవతి. ఈమెకి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఇక శ్రీరెడ్డి తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసి ఫ్యామిలీని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. అలా శ్రీరెడ్డి చిన్నప్పుడే తన తండ్రి పని నిమిత్తం ఫ్యామిలీని తీసుకొని విజయవాడలోని కంకిపాడులో సెటిల్ అయ్యాడు. ఇక శ్రీరెడ్డి తన స్కూలింగ్ని కంకిపాడులోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న శ్రీరెడ్డి చిన్నప్పటి నుండి చాలా మొండిగా ఉంటూ తను అనుకున్నదే జరగాలనే స్వభావం కలిగి ఉండేది. అలా తన ఇంటర్ పూర్తవగానే చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వకూడదని ఊర్లోనే విమల బ్యూటీ పార్లర్ని ఓపెన్ చేసింది. ఇక చూడ్డానికి అందంగా ఉన్న శ్రీరెడ్డిపై ఆ ఊర్లో ఉండే కొంతమంది అబ్బాయిల కన్నుపడి ఎప్పుడూ ఈమె పార్లర్ దగ్గరే ఉండేవారు. అలా ఇది చూసిన ఈమె తల్లిదండ్రులు పరిస్థితి చేజారక ముందే కూతురికి పెళ్లి చేయాలని డిసైడ్ అయి తమకి తెలిసిన రమేష్ అనే అతనితో 2004లో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇక మొదట్లో అన్నీ బాగానే సాగినప్పటికీ పార్లర్ నడుపుతున్న శ్రీరెడ్డి అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటూ క్లోజ్గా మాట్లాడుతుండేది. అలా ఈమె అందరితో నవ్వుతూ మాట్లాడడం తట్టుకోలేని తన భర్త పార్లర్ని క్లోజ్ చేపించి ఇంట్లోనే తమ పాపని చూసుకుంటూ ఉండమనగా స్వతంత్ర స్వభావం ఉన్న శ్రీరెడ్డి అందుకు ఒప్పుకోలేదు. ఇక అలా రోజు రోజుకి భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అలా ఈ గొడవలతో విసుగు చెందిన శ్రీరెడ్డి తన భర్తకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇక ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అలా పెళ్ళైన 3 ఏళ్లకే భర్తకు విడాకులు ఇచ్చేసి కూతురు బాధ్యతల్ని కూడా తన భర్తకే అప్పగించేసింది. ఇక భర్త నుండి విడిపోయాక ఊర్లో ఉండేవారు ఈమెను సూటిపోటి మాటలతో అవమానించడం తట్టుకోలేని శ్రీరెడ్డి హైదరాబాద్కి వచ్చి ఏదైనా పని చేసుకోవాలని డిసైడ్ అయింది. అలా ఊర్లో ఉండే కొంతమంది స్నేహితుల సహాయంతో 2008లో హైదరాబాద్కి వచ్చి ఒక హాస్టల్లో ఉంటూ జాబ్ కోసం ట్రై చేయడం మొదలెట్టింది. ఇక అలా సేల్స్ గర్ల్గా కొన్ని రోజులు జాబ్ చేసి ఆ తర్వాత కొన్ని ఆఫీసుల్లో రిసెప్షనిస్ట్గా కూడా పనిచేయడం మొదలెట్టింది. అలా ఈమె జాబ్ చేసే ప్లేస్లో శ్రీరెడ్డిని చూసిన కొంతమంది, నువ్వు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నావు, చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు, యాంకర్ అయితే బాగా పాపులర్ అవుతావని ఎంకరేజ్ చేయడంతో అప్పటి నుండి శ్రీరెడ్డికి ఎలాగైనా యాంకర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి 2009లో సాక్షి అనే న్యూస్ ఛానల్ని స్టార్ట్ చేసి అందులో యాంకర్స్, న్యూస్ రీడర్స్ కోసం ఆడిషన్ని నిర్వహించడం జరిగింది. అలా ఈ న్యూస్ పై అన్ని పేపర్స్లో యాడ్స్ ఇవ్వడంతో ఇది చూసిన శ్రీరెడ్డి తన లక్ని పరీక్షించుకోవాలనుకుంది. ఇక అలా శ్రీరెడ్డితో పాటు ఆ ఆడిషన్లో గాయత్రి గుప్తా, అనసూయ కూడా పాల్గొనగా అందులో ఈ ముగ్గురు సెలెక్ట్ అవ్వడం గమనార్హం. ఇక అలా సాక్షి ఛానల్లో యాంకర్గా చేరిన వెంటనే విమలాగా ఉన్న తన పేరుని శ్రీలేఖగా మార్చుకొని తన కెరియర్ని స్టార్ట్ చేసింది. అలా శ్రీరెడ్డి స్టార్టింగ్ నుండే చాలా స్టైలిష్గా మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటూ యాంకరింగ్ చేయడంతో కొద్ది రోజుల్లోనే ఈమెకి మంచి పేరు వచ్చింది. ఇక అలా ఈమె యాంకరింగ్ చేస్తూ సంపాదించిన డబ్బుల్లో తన అమ్మా నాన్నకి కొంత పంపిస్తూ హాస్టల్ నుండి ఒక రెంట్ హౌస్కి షిఫ్ట్ అయింది. ఇక అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఆ న్యూస్ ఛానల్లో శ్రీరెడ్డికి ఫ్రెండ్ సర్కిల్ పెరిగి అందరూ ఈమెతో నువ్వు అందంగా ఉన్నావు, మంచి హైట్, కలర్ మరియు పర్సనాలిటీ కూడా ఉంది, యాంకర్గా ఎన్ని రోజులని చేస్తావు, అదే సినిమాల్లో యాక్ట్ చేస్తే నువ్వు టాప్ హీరోయిన్ అవుతావు అని చెప్పడంతో అప్పటి నుండి యాంకర్గా జాబ్ని వదిలేసి సినిమాల మీదున్న ఆకర్షణతో ఛాన్స్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలెట్టింది. కానీ మన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తెలుగు అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా, వారికి ఎంత టాలెంట్ ఉన్నా ఛాన్సులు ఈజీగా ఇవ్వరు. ఎందుకంటే అగ్రిమెంట్ పైన సైన్ చేసే ముందు అన్నింటికీ ఓకే అని, షూటింగ్ స్టార్ట్ అయ్యాక మాట తప్పుతారని, అంతేకాకుండా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నుంచి తప్పించుకోవడానికి ఎప్పుడు తమ అమ్మ నాన్నతో కలిసి షూటింగ్స్కి వెళ్లడంతో తెలుగు అమ్మాయిలతో ఎటువంటి ప్రయోజనం లేదని హీరోయిన్స్ని బాంబే, కేరళ, బెంగళూరు నుండి తీసుకొచ్చి షూట్ని కంప్లీట్ చేస్తారు. ఇక ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకున్న శ్రీరెడ్డి ఎలాగైనా సినిమాల్లో తన సత్తా ఏంటో చాటుకోవాలని ఛాన్స్ల కోసం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్తో కూడా క్లోజ్గా ఉంటూ వారు చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకోవడం జరిగింది.
ఇక అలా డైరెక్టర్ గోవింద వర్మ డైరెక్షన్లో గీతామాధురి భర్త అయిన నందు హీరోగా చేసిన నాన్న అబద్ధం అనే మూవీకి శ్రీరెడ్డి మొదటిసారి హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఇక అప్పుడే శ్రీలేఖగా ఉన్న తన పేరుని శ్రీరెడ్డిగా మార్చుకొని కులాభిమానంతోనైనా సినిమాల్లో ఛాన్సులు వస్తాయనుకుంది. ఇక ఈ మూవీ 2011లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో శ్రీరెడ్డి మళ్ళీ ఛాన్స్ల కోసం తన ఫోటో ఆల్బమ్స్ని పట్టుకొని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చింది. అలా 2 years ట్రై చేస్తూ ఆ మధ్యలో ఫారెన్లో జరిగే ఈవెంట్స్కి వెళ్ళి డబ్బుల్ని కూడా బాగా సంపాదిస్తుండేది. ఇక అలా వచ్చిన డబ్బులతో మరింత అందంగా కనిపించాలని, అప్పుడే హీరోయిన్గా అవకాశాలు వస్తాయని నోస్ సర్జరీ, లిప్ సర్జరీ, జా సర్జరీ, ఫేస్ లిఫ్ట్ అని కాస్మెటిక్ సర్జరీస్ని చేసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ హీరోస్తో కూడా క్లోజ్గా ఉన్నప్పటికీ వారు ఈమెను ఉపయోగించుకొని వదిలేసేవారే తప్ప వారి సినిమాల్లో ఛాన్సులు ఇవ్వలేదు. దీంతో మెయిన్ హీరోయిన్గా ట్రయల్స్ని వదిలేసి సెకండ్ హీరోయిన్గా లేక సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ట్రై చేయడం మొదలెట్టింది. ఇక ఇదిలా ఉంటే శ్రీరెడ్డి భర్త రెండో పెళ్లి చేసుకొని తన కూతుర్ని MBBSలో జాయిన్ చేసి హ్యాపీగా తమ లైఫ్ని లీడ్ చేస్తుండేవారు. అయినా ఇదంతా పట్టించుకొని శ్రీరెడ్డి తన దృష్టిని కెరియర్ మీద ఫోకస్ చేసింది. ఇక ఇలా ఉన్నప్పుడే శేఖర్ సూరి డైరెక్షన్లో అరవింద్ 2 అనే మూవీలో సెకండ్ హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ 2013లో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో మళ్ళీ ఛాన్స్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం, వారు పిలిచిన చోటుకి వెళ్లడంలోనే 2 years గడిచిపోయాయి. ఇక ఆ మధ్యలో కొన్ని మూవీస్లో హీరోయిన్గా చేసిన ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల ఆ మూవీస్ సగంలోనే ఆగిపోయాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేస్తూనే ఉండేది. ఇక ఈమె తల్లిదండ్రులకి శ్రీరెడ్డి యాంకర్గా కాకుండా సినిమాల్లో నటిస్తుందనే విషయం తెలిసి శ్రీరెడ్డితో గొడవ పడగా అప్పటి నుండి తల్లిదండ్రులతో ఉన్న సంబంధాన్ని కూడా తెంచేసుకుంది. ఇక శ్రీరెడ్డికి ఛాన్సులు ఇస్తామని కొంతమంది అబద్ధం చెప్పి 3 సంవత్సరాలు శారీరకంగా వాడుకొని వదిలేయడం, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు రావడం, వీటికి తోడు తల్లిదండ్రులు కూడా మాట్లాడకపోవడంతో ఈమె నిదానంగా మానసికంగా కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఈమెకు బిగ్ బాస్ 2లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. అలా ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని, అంటే బిగ్ బాస్లోకి వెళ్తేనైనా తనకి నేమ్ ఫేమ్ వచ్చి సినిమాల్లో ఛాన్సులు వస్తాయనే ఆశతో ఈమె ఆ ప్రోగ్రామ్కి వెళ్ళడానికి ఓకే చెప్పింది. కానీ అందులోకి వెళ్ళాలంటే హీరో నాని ఈమెను కమిట్మెంట్ అడిగాడని, అందుకు ఈమె ఒప్పుకొని అతనికి కమిట్మెంట్ ఇచ్చినా ఆ తర్వాత వాళ్ళు రిలీజ్ చేసిన లిస్ట్లో తన పేరుని అనౌన్స్ చేయలేదని శ్రీరెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక అలా ఒకవైపు ఛాన్సులు రాక మరోవైపు అందరూ మోసం చేయడంతో తనలో తానే కుమిలిపోయి ఒకరోజు ఈమె మీడియా ముందుకు వచ్చి ఒక బాంబులా పేలి తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్కి వ్యతిరేకంగా నోరు విప్పింది. ఇక అలా తనలాంటి చాలా మంది అమ్మాయిలని తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది దర్శక నిర్మాతలు, నటులు, టెక్నీషియన్స్ ఛాన్స్ల పేరుతో శారీరకంగా వాడుకుంటున్నారని, తీరా పనయ్యాక ముఖం చాటేస్తున్నారని, దీంతో ఏళ్ల తరబడి ఎంతో మంది అమ్మాయిలు బలవుతున్నారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక అలా శ్రీరెడ్డి లీక్స్ అంటూ తనతో సెలబ్రిటీలు చేసిన చాట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టాలీవుడ్ని షేక్ చేసింది. దీంతో ఈమెను ఒకవైపు యూట్యూబ్ ఛానల్స్ వారు, మరోవైపు శాటిలైట్ ఛానల్స్ వారు ఇంటర్వ్యూ కోసం పిలిచి గంటల తరబడి డిబేట్స్ పెట్టేవారు. ఇక ఈమె మాటలకి చాలా మంది జాలి చూపుతూ తన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలో లక్షల మంది జాయిన్ అయ్యారు. అలా శ్రీరెడ్డికి 11 సంవత్సరాలు సినీ ఇండస్ట్రీలో శ్రమిస్తే రాని పేరు ఈ ఒక్క కాంట్రవర్సీ వల్ల కొద్ది రోజుల్లోనే వచ్చిందని చెప్పొచ్చు. ఇక మొదట్లో శ్రీరెడ్డిని ఎవరూ నమ్మలేదు. ఈమె నేమ్, ఫేమ్, మనీ కోసమే ఇలా చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈమె సింగర్ శ్రీరామ్ చంద్ర, వైభవ్ హర్షతో క్లోజ్గా ఉన్న పిక్స్ ని, చాట్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసిందో అప్పటి నుండి ఈమెను నిదానంగా అందరూ నమ్మడం మొదలెట్టారు. అంతేకాకుండా డైరెక్టర్ శేఖర్ కమల ఛాన్స్ ఇస్తానని, చాలాసార్లు తనపై లైంగిక దౌర్జన్యం చేశాడని, ఆ తర్వాత అతన్ని ఎప్పుడు కలిసేందుకు వెళ్ళినా ముఖం చాటేసేవాడని, దీంతో శ్రీరెడ్డి అతన్ని కలవడమే మానేసిందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా శ్రీరెడ్డి అమెరికాలో జరిగిన సెక్స్ రాకెట్లో ఎవరెవరు పట్టుబడారనే లిస్ట్ ని కూడా బయటపెట్టింది. అందులో కాజల్, త్రిష, యాంకర్ శ్యామల, గీతామాధురి, యాంకర్ మృదుల, శ్రీముఖి, తేజస్విని మడివాల, హీరోయిన్ ప్రణీత, రెజీనా, హెబ్బా పటేల్, పూనం కౌర్, భానుశ్రీ అని పెద్ద లిస్ట్నే తన సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసింది. ఇక ఇదిలా ఉంటే శ్రీరెడ్డి 2018 ఏప్రిల్లో ఫిలిం ఛాంబర్ ఎదుట అరనగ్న ప్రదర్శన చేసింది. దాన్ని టీవీ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ చేయడంతో ఈమె పేరు దేశమంతా మారుమోగిపోయిందనే చెప్పొచ్చు. ఇక ఈ సంఘటనతో ఇండస్ట్రీలోని పెద్దలందరికీ తీవ్రమైన ఆగ్రహం వచ్చి శ్రీరెడ్డిని సినిమా ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయడం జరిగింది. కానీ శ్రీరెడ్డి మాత్రం వెనక్కి తగ్గకుండా మహిళా సంఘాలని కూడగట్టి ఈ ఉద్యమాన్ని రెట్టింపు చేసింది. అంతేకాకుండా తెలంగాణ యూత్ ఫోర్స్, ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఈమెకు మద్దతు పలకడంతో మా అసోసియేషన్ వెనక్కి తగ్గి ఈమె మీదున్న బ్యాన్ని ఎత్తివేసింది.
దీంతో శ్రీరెడ్డి మరింత రెచ్చిపోయి దగ్గుబాటి సురేష్ చిన్నబ్బాయి అయిన అభిరామ్తో క్లోజ్గా ఉన్న ఫొటోస్ని మీడియాలో రిలీజ్ చేయడంతో అప్పట్లో ఈ వార్తలు హల్చలయ్యాయి. ఇక శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ మీద గలం విప్పడం అభినందించే విషయమే గాని పోరాటం జరుగుతుండగా తనతో క్లోజ్గా ఉన్న ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చాట్స్ని పెట్టుకొని డబ్బు కోసం వారిని బ్లాక్మెయిల్ చేయడంతో ఈ విషయం తెలుసుకున్న అన్ని సంఘాలు శ్రీరెడ్డికి సపోర్ట్ చేయడం ఆపేశారు. ఇక అలా పెద్ద ఎత్తున జరిగిన ఈ ఉద్యమాన్ని శ్రీరెడ్డి అర్ధాంతరంగా ఆపేసి ఆ తర్వాత ఉన్నట్టుండి మాయమైంది. ఎందుకంటే శ్రీరెడ్డి తన దగ్గర ఉన్న ఆధారాలతో ఇండస్ట్రీలోని పెద్దల్ని బ్లాక్మెయిల్ చేసి వారి పేరు బయట పెట్టకుండా ఉండాలంటే కోట్ల కొద్ది డబ్బుల్ని అడగగా వారు ఈమెతో హైదరాబాద్ నుండి వెళ్ళిపోవాలనే కండిషన్ మీద తను అడిగినంత డబ్బుని ఈమెకు ముట్టజెప్పారని అప్పట్లో మీడియా కోడై కూసింది. అలా హైదరాబాద్ నుండి చెన్నైకి వెళ్ళి సొంతంగా ఒక ఇల్లుని లగ్జరీ కార్ని కొనుక్కొని అక్కడే సెటిల్ అయింది. ఇక అప్పటి నుండి చెన్నైలో ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న శ్రీరెడ్డి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ టీడీపీ జనసేన నాయకులపై బూతల వర్షం కురిపిస్తూ ఆ వీడియోస్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అప్పటి నుండి కూటమి కార్యకర్తలు శ్రీరెడ్డిపై పట్టరాని కోపంతో ఉండేవారు. ఇక అలా ఎప్పుడైతే ఎలక్షన్స్ ముగిసి కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి ఎలాగైనా శ్రీరెడ్డిని అరెస్ట్ చేపించి జైల్లో పెట్టాలని కర్నూలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో శ్రీరెడ్డిపై పోలీసులు 7 కేసులని ఫైల్ చేసి ఆమెకి నోటీసులని పంపించినట్లు సమాచారం. దీంతో శ్రీరెడ్డిని నిజంగానే అరెస్ట్ చేస్తారా లేక ఆమెను భయపెట్టడానికే ఇలా చేస్తున్నారా అనేది మనం వేచి చూడాల్సిందే. మీరు శ్రీరెడ్డిపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.